పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయాలంటే హేమీలు ఇక్కడ లోకల్ ఉన్న హేమీలే మా వాళ్ళు కదా అద్దెంకని అన్నారు. నేను ఉంటానని చెప్పి వచ్చా. మీరు అందరిని నమ్మి వచ్చా. మీరందరూ కూడా ఇది సత్యం. నేను అందరూ ఉండనంటున్నా, నేను ఉంటానని నేను మీ అందరు నమ్మి వచ్చా. ఖచ్చితంగా ఇక్కడ విజయంతో 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఇక్కడికి వచ్చే రోజున ఎట్లా ఉంటుందని అనుకున్నాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మొత్తం కూడా అద్దెంకల్లే చూస్తుందని చెప్పి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది. అద్దంకిలో ఒక క్యాండిడేట్ను మారిస్తే ఈ విధంగా ఉత్సాహం ఉంటుందని చెప్పి దీన్ని ఆదర్శంగా తీసుకొని దగ్గర 60 సీట్లు మార్చాడు. కేవలం అద్దంకి లాంటి కాన్స్టిట్యూన్సీలో మారిస్తే ఇంత ఉత్సాహం ఉందంటే అని చెప్పి మిగతా 60 సీట్లు మార్చాడు. ఇంకా కూడా మారుస్తాడు, ఎక్కడ ఇదేం లేదు. కానీ ఈ అన్నిటికీ ఓపెన్ వచ్చేప్పటికి అద్దంకి కాన్స్టిట్యూన్సీలో ఈ రోజున అద్దంకిని 2024లో మా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అది నా ద్వారా కైవసం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ అద్దంకి కాన్స్టిట్యూన్సీలో ఇంత పొటెన్షియల్ ఉంది. ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇన్ని గ్రానైట్లు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఒక్కడికి ఒక ఉద్యోగం ఇచ్చిన పాపం లేదు. ఎక్కడెక్కడో ఏదో ఇస్తున్నారు. కానీ నా దగ్గర 1600 మంది ఉద్యోగాలు, 13 రాష్ట్రాల్లో కలిపి 1600 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ ఈ అద్దంకి నుంచి నేను కూడా ఎంతో కొంతమందిని రాబోయే కాలంలో ఉద్యోగాల రూపంలో కాదు, మళ్ళా ఇంకోటి చెప్తున్నాను, ఇది ఓట్ల కోసం కాదు, ఉద్యోగాలకను ఇంకో దానికి ఎక్కడ ఓట్లు సంబంధం లేదు. కానీ యువత చదువుకొని పిల్లలు ఊర్లో ఉంటే నాకు బాధగా ఉంటుంది. అది టీడీపీ పిల్లలైనా వైసీపీ పిల్లలైనా సరే, ఎవరైనా పర్లా, చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉంటే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ నేను పడినా ప్రతి బాధలో కూడా ఎంత నరకం ఉంటుందంటే నాకు తెలిసినంతగా మీరందరూ ఎవరు చూసి ఉంటారు. ఎంత నరకం ఉంటుందంటే అంత నరకం పడినా నేను. కానీ ఈ రోజున ఇక్కడ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతున్నా అంటే దీని వెనకాల ఎంత